బ్రేకింగ్ చూస్తున్నాము. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ నెల 2న అక్రమ కట్టడం కూల్చివేత ఘటనలో విధులకు ఆటంకం కలిగించారని అధికారులు ఫిర్యాదు చేశారు. సూరిబాబు అక్రమ కట్టడాలని కూల్చేశారు అధికారులు. ద్వారంపూడితో పాటు సూరిబాబుపై కూడా కేసు నమోదైంది. A1గా ద్వారంపూడి చంద్రశేఖర్, A2గా బళ్ళ సూరిబాబు పేర్లు FIRలో నమోదు చేశారు. కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలను వెలికితీసిన సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ను అభినందిస్తున్నానని వెల్లడించారు బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ తరలింపు వ్యవహారంపై గతంలో తాను అనేక ఆరోపణలను చేసిన జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కాకినాడ పోర్టు ఆధారంగా సాగిన రేషన్ దందా అనేకమైన సార్లు నేను ప్రస్తావించాను. అది ఏ విధంగా చెప్పేవాడంటే, కాకినాడ ఎమ్మెల్యే నాన్నగారు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ ఏంటండి, వెంటనే తీసేమనండి జగన్ని. అతను అనర్హుడు. అతను రాష్ట్ర మిల్లర్స్ అసోసియేషన్కి అధ్యక్షుడు. అతను సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా ఎలా ఉంటాడు? రికార్డులు ఎప్పుడైనా చూడండి మీరు. మా మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.